బ్రేకింగ్ న్యూస్ వల్లభనేని వంశీ అరెస్ట్ వ్యవహారంలో వైసీపీ చేసిన ఓ ట్వీట్ కలకలం రేపుతోంది. రాత్రి 7 గంటలకు బిగ్ బ్లాస్ట్ అంటూ ఎక్స్ వేదికగా వైసీపీ అధికారికంగా పోస్టు చేసింది. గన్నవరం కేసు వెనుక ఉన్న నిజాలు బయట పెడతామంటూ పోస్టు చేయడంతో వైసీపీ బయట పెట్టే ఆధారాలు ఏంటనే ఉత్కంఠ అందరిలోనూ పెరుగుతోంది. వల్లభనేని వంశీతో వైసీపీ అధినేత జగన్ ములాఖత్ కాబోతున్న సమయంలోనే వైసీపీ బిగ్ బ్లాస్ట్ అంటూ పోస్టు చేయడం ఆసక్తికరంగా మారింది. వల్లభనేని వంశీతో వైసీపీ అధినేత జగన్ ములాఖత్ కాబోతున్న సమయంలోనే ఇటు వైసీపీ బిగ్ బ్లాస్ట్ అంటూ కూడా సోషల్ మీడియా వేదికగా పోస్టు చేయడం ఆసక్తికరంగా మారింది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి గాలిబ్ ఫోన్ ఇన్ లో అందిస్తారు. గాలిబ్, ఓవర్ టు యు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా అకౌంట్ తో ట్విట్టర్ లోని ఈ రోజు సాయంత్రం 7 గంటల ప్రాంతంలో బిగ్ బ్లాస్ట్ అంటూ కూడా పోస్ట్ చేసింది. ఏదైతే వంశీ కేసుకు సంబంధించి కొన్ని వాస్తవ అంశాలను ప్రకటిస్తాం, అందుకు సంబంధించిన ఆధారాలు కూడా బహిర్గతం చేస్తామంటూ కూడా వైసీపీ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ఇప్పుడు ఆసక్తి రేపుతుంది. ఎందుకంటే మరోపక్క వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి వంశీతోని ములాఖత్ అవుతున్న తరుణంలోని ఈ విధంగా వైసీపీ పోస్ట్ చేయడం ద్వారా ఏం చెప్పబోతుందనే దానిపై కూడా సర్వత్రా ఆసక్తి మాత్రం లేగుతున్న పరిస్థితి కనబడుతుంది. మరోపక్క వంశీ కేసులో రోజు రోజుకు తీవ్ర స్థాయిలో ఉచ్చు బిగిస్తుంది. మరోపక్క అన్ని ఆధారాలను ఇప్పటికే పోలీసులు సేకరించారు. ప్రధానంగా దళితుడిని కిడ్నాప్ చేయటం, దాంతో పాటు బెదిరించడం, దాని మీద పోలీసులు వంశీ మీద కేసు నమోదు చేశారు, అట్రాసిటీ కేసు నమోదు చేశారు. మరోపక్క టీడీపీ తెలుగుదేశం పార్టీ కూడా ఇంత అరాచకాలు చేస్తే ఎందుకు వైసీపీ అధినేత వంశీకి అండదండలు నిలుస్తున్నారు, జైలుకి వెళ్తున్నారు అనే దానిపై కూడా తీవ్రమైన విమర్శలు చేస్తున్నారు. దళితుల మీద దాడి చేయటం, దాంతో పాటు కిడ్నాప్ చేయటం, బెదిరించడం లాంటి వంశీ చేస్తే ఎందుకు వైసీపీ అధినేత సంబంధించిన నేతలు ఈ విధంగా సపోర్ట్ చేస్తున్నారు దానిపై కూడా తీవ్ర స్థాయిలో తెలుగుదేశం పార్టీ నుంచి విమర్శలు వస్తున్న తరుణంలోని ఇప్పుడు వైసీపీ స్టాండ్ ఏ విధంగా ఉండబోతుంది, ఎటువంటి అంశాలను చెప్పబోతుంది అనేది మాత్రం చూడాల్సి ఉంది. గత వారం రోజుల నుంచి ఏదైతే గురువారం నుంచి వంశీ అరెస్ట్ అయిన దగ్గర నుంచి కూడా రోజుకు కొత్త పరిణామం బయటకు వస్తూ ఉంది. ప్రధానంగా వంశీ ఇంటి దగ్గర గత 10 రోజుల నుంచి వీడియో సీసీ ఫుటేజ్ ను పోలీసులు సేకరించారు. దాంతో పాటు ఈ కేసులో కీలకంగా ఉన్న 5గురిని అరెస్ట్ చేశారు. మరో 7 కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఇంకా దాంతో పాటు ఈ కేసుకు సంబంధించి సత్యవర్ధన్ ఎవరవుతున్నారో కిడ్నాప్ బాధితుడైన సత్యవర్ధన్ సంబంధించి కూడా పోలీసులు వాంగ్మూలం తీసుకున్నారు. ఈ రోజు రేపు కోర్టు కూడా పోలీస్ కస్టడీకి వంశీని ఇవ్వబోతుంది. ఇంత కీలక పరిణామాలు చోటు చేసుకున్న తరుణంలోని మరోపక్క మొత్తం పోలీసులకు అనుకూలంగా కనబడుతుంది. వంశీకి సంబంధించిన అణువణువు ఈ కేసులో ఎంతవరకు పాత్రధారిగా ఉన్నారన్న దానిపై కూడా పోలీసులు సమాచారాన్ని సేకరించి కొంతవరకు సక్సెస్ అయిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు వైసీపీ ఏం చెప్పబోతుంది, ఈ కేసుకు సంబంధించి ఇప్పటి వరకు అక్రమ అరెస్టు, రాజకీయ కక్ష సాధింపు చర్యలో భాగంగా అరెస్ట్ చేశామంటూ కూడా చెప్తారా, లేకపోతే మరేమైనా అంశాలను కూడా ప్రస్తావిస్తారన్నది మాత్రం చూడాల్సి ఉంది. కొద్దిసేపు క్రితమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా అకౌంట్ లోని 7 గంటలకు సాయంత్రం 7 గంటలకు బిగ్ బ్లాస్ట్ అంటూ కూడా పోస్ట్ చేశారు. అంటే గతంలో కూడా చూసాం మనం ఇలాంటి పరిణామాలు. వైసీపీ టీడీపీ ఇదే పలు అంశాలకు సంబంధించి సోషల్ మీడియాలోని బిగ్ బ్లాస్ట్ అంటూ కూడా అనౌన్స్ చేస్తే దానికి కౌంటర్ గా వైసీపీ ఇంకో బ్లాస్ట్ అంటూ కూడా దాంట్లో పోస్ట్ చేసింది. అంటే తాజాగా ఇప్పుడు వైసీపీ సోషల్ మీడియా అకౌంట్ లోని బిగ్ బ్లాస్ట్ పోస్టింగ్ కి సంబంధించి తెలుగుదేశం పార్టీ కౌంటర్ ఏ విధంగా ఉండాల్సిందో చూడాల్సింది. ఓవరాల్ చూసినట్టయితే జగన్ వంశీతో ములాఖత్ అవుతున్న సమయంలోనే వైసీపీ ట్విట్టర్ వేదికగా కూడా ఈ బిగ్ బ్లాస్ట్ అంటూ కూడా పోస్ట్ చేయడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతుంది. ఏం చెప్తున్నారు వంశీ కేసుకు సంబంధించి, అరెస్ట్ పరిణామాలకు సంబంధించిన దాన్ని మాత్రం చూడాల్సింది. ఒకవేళ రెగ్యులర్ గా చెప్పే రాజకీయ అంశాలకు సంబంధించి, కక్ష అంశాలకు సంబంధించి మాట్లాడితే మాత్రం పూర్తిగా వైసీపీకి కొంత మైలేజ్ తగ్గే అవకాశాలు కనబడుతున్నాయి. చూడాల్సి ఉంది సాయంత్రం 7 గంటలకు వైసీపీ ఏం చెప్తుందో అనేది. రైట్ గాలిబ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.